ఒకవేళ అలా వచ్చినా కూడా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసుకోవడం అండ్ వాళ్ళతో పాటు బహుశా అంటే ఈ వెసులుబాటు అన్ని ఫీల్డ్స్లో స్ట్రీమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉందండి? ఖచ్చితంగా అండి. అన్ని మాస్టర్ ప్రోగ్రాంలో ఇది ఇన్బిల్ట్గా ఉండేది. బ్యాచిలర్ ప్రోగ్రాంలో కూడా ఈ 6 months ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ మాడ్యూల్. ఇంకా యూకే లాంటి కంట్రీలో తీసుకుంటే యూకేలో ఏమవుతుంది, చదువు వచ్చినప్పుడు 1 year మాస్టర్స్, ఆ తర్వాత 1 year మనకి ఇంటర్న్షిప్. ఈ 2 ఏళ్ళు చేస్తేనే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అవుతుంది. అవును. సో టెక్నికల్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి 1 సంవత్సరం సివిలో ఎక్స్పీరియన్స్ ఏర్పడుతుంది. సో ఆబ్వియస్లీ 6 నెలల కంటే సంవత్సరం ఇంకా బెటర్ కదా. అండ్ మీరు అనేది ఈ డిగ్రీలన్నీ కూడా ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సర్టిఫికేషన్ ఇస్ వ్యాలిడ్ ఇన్ వేరియస్ కంట్రీస్ త్రూ అవుట్ ద వరల్డ్. అండ్ ఇందులో మీకు స్పెసిఫిక్గా ఏదైనా కంట్రీని మీరు ప్రత్యేకంగా రికమెండ్ చేస్తున్నారా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియల్ లివింగ్ కండిషన్స్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు? ఇప్పుడు పిల్లల్ని ఇక్కడి నుంచి పంపాలంటే అమెరికా అంటే మీరు కేకేస్తే ప్రతి 10 మందిలో 2 తెలుగు వాళ్ళు కనిపిస్తారు. అవును. బట్ యూరోపియన్ కంట్రీస్లో పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కూడా ఏంటంటే చాలా మటుకు అవేర్నెస్ థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా అండ్ ఇది చాలా మందికి అవేర్నెస్ బాగా పెరిగింది. సో ఈ రోజు ఏంటంటే ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, యూకే ఈ 4 దేశాలు కూడా స్టూడెంట్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ 4 బ్యూటిఫుల్ కంట్రీస్ అండి అన్ని. అసలు ఆసమ్ ప్లేసెస్. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే డ్యూరింగ్ దిస్ స్టడీస్ టైంలో కూడా వాళ్ళు చాలా బెస్ట్ ప్లేసెస్లో ఉంటారు. దాంతోపాటు మేజర్గా ఏంటంటే ఇక్కడ ఈ 4 దేశాల్లో కూడా మనుషులు ఇంకా మనుషులుగా ఉన్నారు. అంటే ఉరుకులు పరుగులు కాకుండా ప్రశాంతంగా ఒక మనిషి ఎదురుపడ్డప్పుడు హాయ్ అని చెప్పడం ఇంకా కల్చర్లో ఇంకా ఉంది. సో ఇలాంటి మంచి ప్లేసెస్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే పీస్ఫుల్ లివింగ్ ఒకటి, ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యంగా ఈ 4 దేశాల్లో కూడా వీళ్ళకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగుంటాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీలో ఈ గన్ కల్చర్స్ ఇలాంటివి ఉండవు. సో ఆబ్వియస్లీ దే ఆర్ అబ్సల్యూట్లీ అట్ హోమ్. సో కంఫర్టబుల్గా ఉండొచ్చు. అండ్ ఇండియాకి కూడా మన జర్నీ టైం చూసుకున్నా కూడా అమెరికాకి 24 hours జర్నీ పడుతుంది. బట్ వెరస్ ఇక్కడ 8 to 10 hours మనం ఫ్లై అయిపోవచ్చు. సింగిల్ ఫ్లైట్లో ముగించేసేయచ్చు. ఓవరాల్గా ఇప్పుడు ఎంతమంది తెలుగు విద్యార్థులు ఉన్నారండి ఇక్కడ ఈ కంట్రీస్లో? ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మన యూరోపియన్ కంట్రీస్ ఎగ్జాంపుల్ జర్మనీ తీసుకుంటే జర్మనీకి లాస్ట్ ఇయర్ 70,000 మంది అప్లికేషన్ చేయడం జరిగింది. అండ్ యూకే చూసుకుంటే అది కూడా ఆల్మోస్ట్ 70,000 మంది. తర్వాత ఇటలీకి దాదాపు ఒక 16,000 మంది స్టూడెంట్స్ అప్లై చేయడం జరిగింది. స్విట్జర్లాండ్ కొంత నెంబర్స్ తక్కువ ఉన్నా కూడా యాక్చువల్గా ఎక్కువ అవకాశాలు స్విట్జర్లాండ్లో కూడా ఉన్నాయి. విచిత్రం చాలా. స్విట్జర్లాండ్ లాంటి అందమైన కంట్రీలో ఎవరు వద్దనుకుంటారు, ఎందుకు వద్దనుకుంటారని ఇంకా అవగాహన లేకంటారా? మెయిన్గా అవగాహన లేకండి. ముఖ్యంగా ఏమవుతుందంటే స్విట్జర్లాండ్ వచ్చేటప్పటికి పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ 2 ఉంటాయి. సో చాలా మందికి ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీలో రాదు అనుకుంటారు, ప్రైవేట్ యూనివర్సిటీని ఎఫర్ట్ చేయలేదు అనుకుంటారు. ఈ 2 అపోహలే. సో అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. ఇటువంటి పబ్లిక్ యూనివర్సిటీస్ ఇంత టాప్ యూనివర్సిటీ అడ్మిషన్ రావాలంటే అప్లై చేయాలి. అప్లై చేయడానికి విదేశ్ కన్సల్స్ ఉంది. విదేశ్ కన్సల్స్ అప్రోచ్ చేస్తే ఖచ్చితంగా ఇది చేయొచ్చు. సో ఒకవేళ ఒక గ్రాడ్యుయేషన్ ఇక్కడ అంటే మన ఇండియన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అక్కడ గ్రాడ్ స్కూల్కి వెళ్ళడానికి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మన ప్రకారం వెళ్ళాలంటే ఏ స్ట్రీమ్ తీసుకోవాలంటే మీరు అడ్వైస్ చేస్తారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే విదేశ్ కన్సల్ట్స్లో మేము ఫస్ట్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్స్ కంటే కూడా ఒక కెరీర్ కన్సల్టెంట్స్గా మేము ఉంటాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్రొఫైల్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఆర్ దే హ్యావింగ్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్? ఆ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ ఉన్నప్పుడు వీ విల్ కంటిన్యూ విత్ దేర్ చాయిస్. అలా కానప్పుడు ఖచ్చితంగా మా ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఆ సెలెక్షన్ ఆఫ్ కోర్స్ దగ్గర నుంచి మా కౌన్సిలర్స్ ఏంటంటే లాస్ట్ 10 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అండ్ చాలా మటుకు బ్రాంచెస్ అన్ని హెడ్స్ కూడా దే ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ అవర్ బ్రాంచెస్, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ డన్ మాస్టర్స్ అబ్రాడ్. సో వీళ్ళందరికీ ఏంటంటే విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి రైట్ ఛానలైజేషన్ జరుగుతుంది. ఆ తర్వాత రెండో థింగ్ ఏంటంటే కొంతమంది ప్రొఫైల్ బాగా ఉన్నప్పుడు మేమే వాళ్ళకి ఎదురుగా సలహా ఇస్తాం. ఏంటంటే రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీ మీ ప్రొఫైల్కి ఈ పబ్లిక్ యూనివర్సిటీ అడ్మిషన్ వస్తుంది. రైట్. సో ఈ పబ్లిక్ యూనివర్సిటీకి ఎప్పుడైతే వీళ్ళు వెళ్తారో ఇక్కడలాగా 50 లక్షలు 60 లక్షలు ఫీజు కట్టకుండా చక్కగా ఫ్రీ ఎడ్యుకేషన్లో జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ. ఫ్రీ అంటే పూర్తిగా ఫ్రీనా? అబ్సల్యూట్లీ. సో ఫీజు వచ్చేసి హార్డ్లీ ఒక 150 euros నుంచి 500 euros per semester. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 40,000 రూపాయలు. అలాగా ఎందుకు చేస్తారు అలాగా? సో యూరోప్లో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇంకా మనీ మేకింగ్ వెంచర్ కాదు. ఓకే. సో పబ్లిక్ యూనివర్సిటీస్ వరకు. సో ఎప్పుడైతే ఇది మనీ మేకింగ్ వెంచర్ కాదో ఆటోమేటికలీ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ఫర్ ద ఎడ్యుకేషన్ కాస్ట్. రైట్. సో ఇక్కడ స్టూడెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు పే ఓన్లీ ద taxes which is hardly ఒక 40,000 rupees per 6 months. అండ్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్ వీళ్ళు ఓన్గా మేనేజ్ చేసుకోవాలి. అదే దట్స్ వాట్. అదే వాళ్ళ ఓన్గా.